హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఫస్ట్ దీనికి వచ్చేసి ఏమేం కావాలో చూపిస్తున్నాను. కందిపప్పు అండి, నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని దాన్ని నానబెట్టేసుకున్నానండి. నేను పప్పు వండుకునే ఒక గంట ముందే నానబెట్టేసుకుంటాను ఎప్పుడు కూడాను. అలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు తొందరగా ఉడుకుతుంది పప్పు అన్నది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుందంటండి అలా నానబెట్టుకుని వండుకోవడం వల్ల. అది తర్వాత వచ్చేసి నేను నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మామిడికాయలు తీసుకున్నానండి. నేను ఒక చిన్నవి ఉన్నాయి నా దగ్గర 2 కాయలు, అందుకని చెప్పేసి రెండిటిని కట్ చేసుకున్నాను. అందుట్లో ఒకటి కొంచెం ముగ్గు రంగు వచ్చింది, ఒకటి బాగానే ఉందండి పచ్చిగాను. 2 కాయలు కూడా కట్ చేసేసుకున్నాను ముక్కల కిందను. పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ తాలింపు సరుకులండి. ఇవి వచ్చేసి అదే పప్పు చూపిస్తున్నాను కదా, కొంతమంది ఏం చేస్తారంటే కందిపప్పుతో కలిపి మామిడికాయ ముక్కలు కూడా కలిపి ఉడికించేస్తారండి. అలా చేయడం వల్ల ఏంటంటే పప్పు అన్నది ఉడకదు. ఎప్పుడు కూడా పులుపు తగిలిందంటే పప్పు ఉడకదు. అందుకని చెప్పేసి కందిపప్పు సపరేట్గా ఉడకబెట్టుకొని మామిడికాయ ముక్కలు అనేవి సపరేట్గా మీరు మగ్గించుకుని పప్పులో మిక్స్ చేసుకోవడం మంచిది. లేదంటే పప్పు అన్నది ఉడకదండి, పొలుకు కింద ఉండిపోతుంది. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో గట్టా నాకు తెలియక నేను అలాగే చేసేసేదాన్ని. పప్పు అసలు ఉడకకుండా బాగా వచ్చేది కాదండి, సరిగ్గా వచ్చేది కాదు. అందుకని ఆ తర్వాత నుంచి నేను ఈ ప్రాసెస్ చేయడం మొదలుపెట్టాను. ఒకవేళ కాయ కానీ ఏమన్నా నాకు లైట్గా వగరగా కానీ లేదంటే కొంచెం పులుపు తక్కువగా అనిపించిందంటే లైట్గా చింతపండు నానబెట్టుకుని ఆ రసం యాడ్ చేసుకున్నారంటే మీకు పప్పు పుల్లగా టేస్టీగా ఉంటుందండి. లేదు మామిడికాయ పుల్లగానే ఉందంటే అది ఒకటి సరిపోతుంది, చింతపండు యాడ్ చేసుకోక్కర్లేకుండా. ఇవి వచ్చేసి తాలింపు సరుకులండి. జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు అండి. ఇవి తాలింపు సరుకులు. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక దాకలోకి తీసేసుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీని. ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ ముక్కలు వేసేసుకున్నానండి. నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుని నెయ్యి యాడ్ చేసుకున్నాను. క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది ఇక్కడ. నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం పప్పులో తాలింపు వేసుకునేటప్పుడు కానీ మామూలుగా అయినా సరే ఆయిల్ అవాయిడ్ చేసి నెయ్యి వేసుకుంటానండి. అలాగా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఆ తాలింపులోనే మామిడికాయ ముక్కలు వేసేసి మొత్తం బాగా మగ్గించుకుంటున్నానండి. మామిడికాయ ముక్కలు అన్నవి ఈజీగానే మగ్గిపోతాయి, మీకు పెద్ద టైం కూడా ఏం పట్టదు ముక్కలు మగ్గడానికి. అది బాగా మగ్గిపోయేలా చూసుకోవాలి మీరు. తాలింపు అలాగే అవి వెల్లుల్లి అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి నేను కుక్కర్లో పప్పు కూడా ఉడికిచ్చేసుకున్నానండి సపరేట్గాను. చూసారు కదా, అది ఆల్రెడీ ఒక గంట ముందు నానబెట్టేశాను కాబట్టి బాగా ఉడికిపోయింది పప్పు కూడాను. అది ఏంటంటే మామిడికాయ ముక్కలు తాలింపులో ఫ్రై చేసుకున్నాను కదా, దాంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను ఒకసారి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా పప్పు తినే వాళ్ళైతే లైట్గా, అదే ఇష్టపడే వాళ్ళైతే లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక చిన్న చిటికెడు పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఒక 2 మినిట్స్ అలాగా మగ్గనిచ్చి మామిడికాయ ముక్కల్లో పప్పుని. లేదనుకుంటే కొంచెం వాటరిష్గా ఇష్టపడే వాళ్ళైతే పప్పుని ఎక్కువ వాటర్ వేసుకుని కొంచెం పలసగా చేసుకుని తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. అదండి కొంచెం, అదే చెప్పింది అర్థమైంది కదండి. కొంచెం గట్టిగా ఇష్టపడే వాళ్ళైతే మామూలుగా కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసుకోండి. లేదు కొంచెం వాటరిష్గా ఇష్టపడే వాళ్ళైతే ఎంత వాటరీగా మీకు నచ్చుద్దో అంత వాటర్ యాడ్ చేసుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద నేను ఒక 2 మినిట్స్ అలాగా మగ్గనిచ్చానండి పప్పుని. బాగా మిక్స్ చేసుకుని మగ్గనిచ్చాను. అలాగే నాకు కొంచెం వాటర్ పడతాయేమో అనిపించిందండి, అందుకని చెప్పి వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఇదేనండి, ఇంకా ఈ వీడియోలో చూపించాను కదా.